చెప్పాలని మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మళ్ళీ మీకు లొకేషన్తో సహా, ఆ హాల్ పేరు ఆద్య కన్వెన్షన్, అద్వయ కన్వెన్షన్, మునీరాబాద్. మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. ఎందుకంటే 8 నుంచి మనం అందరం కొంత మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. ఆ మొత్తం 18 ఎకరాల్లో కూడా మరి ప్రాంగణాలు ఎట్లుండాలి, స్టేజ్ ఎట్లుండాలి, మేము మా ప్రాంగణానికి ఎవరి పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే మేము జయశంకర్ సార్ని ప్రాణంగా కొలుసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే. జయశంకర్ సార్ పెట్టుకుంటాం. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలామందిని గౌరవించేది ఉంది. అవన్నీ కూడా డిసైడ్ చేసి ఈ నెక్స్ట్ 28 days టైంలో మీ అందరికీ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర జాగృతి నుండి ప్రతి గ్రామం నుంచి